ఇంకా మీకు ఏదో చెప్పాలని విలువలతో చెప్తున్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తుందమ్మా నాకు దాంట్లో ఊళ్ళో ఉండి నా ఉన్నటువంటి విజ్ఞానాన్ని మీ అందరికీ పంచాలనేటువంటి భావన మనసులో పెరుగుతూ ఉంటుంది. ఇవాళ కూడా పొద్దున్నే పేపర్ చూస్తుంటే వ్యాసభవనం గురించి కూడా పేపర్లో చూశారు, వ్యాస వస్తూ ఇటువంటి సందర్భాల్లో మనకు గురువు కల్పించేటువంటి ప్రతి నమస్కారం కానీ, పూజ కానీ, కైంకర్యాలు కానీ ఇవన్నీ కూడా ఆ వ్యాసుడికే చెందుతాయి. ఇవాళ ఉండే మనిషి రూపంలో నాబోటి వాళ్ళ అల్పుడికి చేసినా సరే, నిజానికి నేను అనుకున్న ఈ ఊళ్ళో ఇవన్నీ కూడా సాక్షాత్తు ఆ వ్యాస భగవానుడికే చెందుతాయి. ఎందుకంటే అసలు వ్యాసుడి యొక్క పుట్టినరోజు నాడు, వ్యాస పౌర్ణమి నాడు ఈ గురు పౌర్ణమి ఎందుకు పెట్టిందో నేను చాలా సందర్భాలు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. తనకున్న విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచి లోకంలో ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని తొలగించేవాడు కాబట్టి ఆయన గురు రూపంలో మొట్టమొదటి గురువుగా వ్యాసుడు చెప్పారు. అందుకనే వ్యాస పౌర్ణమి నాడు గురు పౌర్ణమి జరుపుకుంటున్నారు. యథాశక్తి తమకు అందుబాటులో ఉన్న గురువును పూజిస్తున్నారు. ఆ గురువు పూజించే పూజంతా కూడా వ్యాసుడికే చెందుతుందని ఇవాళ కూడా పేపర్లు అదే విషయం రాశారు. ఇటువంటివన్నీ కూడా వ్యాసుడికి చెందుతాయి. ఎందుకంటే అసలు ఇవాళ మేము చెప్పే ప్రతి విషయం ఏ గురువు చెప్పినా ఆ గురు పరంపరలో ఉన్నటువంటి సాయిబాబా కానీ, దత్తస్వామి కానీ, ఇలాంటి శంకర భగవానుడు కానీ, మొత్తం ఈ గురువులందరూ కూడా ఆ పరంపరలో ఉన్నారు. ఆది గురువు సాక్షాత్ కృష్ణ భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అయితే, ఆ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అంశతో కలిసినటువంటి వ్యాసుడు ఆది గురువు మనకి. అందుకని గురు పరంపరకు ఆద్యుడు వ్యాసుడు. ఆ వ్యాస భగవానుడి కృషి వల్లనే ఇవాళ మనం చెప్పుకునేటువంటి విషయాలు ప్రతి వాళ్ళు ఇవాళ చాగంటి వారు చెప్పినా, గరికపాటి వారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఆ విషయాలన్నీ వ్యాసుడు చెప్పిన విషయాలే. ఆయన రూపొందించినటువంటి ఆ వేదాలలో నుంచి వేదాలలో ఉన్న విషయాన్ని, ఆ సారాన్ని భాగవత రూపంలో, భారత రూపంలో, పురాణాల రూపంలో జనాలందరికీ కూడా పంచాడు ఆయన. వేదాలందరికీ అందవు కాబట్టి పురాణాలు ఈ కథల రూపంలో రాసి దాంట్లో అనేక విషయాలు చొప్పించారు. మొన్నో మనం చెప్పుకున్నాం సుందరకాండలో కూడా అనేక విషయాలు ఉన్నాయి. హనుమంతుడు అనుభవం ద్వారా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. ఆయన సీతాదేవి కనపట్టి నిర్వేదం చెంది ఏం చేయాలో తోచక ఒకసారి ఆయన ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి కూడా వచ్చి మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు నిలబడాలి, నిర్వేదం నకురేత్ అని చెప్పి మళ్ళీ ఆ శ్లోకంలో నిర్వేదం చెందకూడదు, నిర్వేదంతో ఉంటే సాధించలేము, నిర్వేదాన్ని దుఃఖం వచ్చినప్పుడు మనిషి జీవితంలో కూడా ఏదైనా దుఃఖం వచ్చినట్టయితే దాన్ని వదిలిపెట్టి అధిగమించి ఉత్సాహంతో ముందుకెళ్తే ప్రయత్నం సాధించగలుగుతాడు. కానీ మనం చేయలేకపోయాం నిర్వేదంతో ఉంటే అది అలాగే ఉండిపోతుంది. ఇటువంటి విషయాలు ఎన్నో విషయాలు మరి ఆ రూపంలో, ఆ పురాణాల రూపంలో, వాటి రూపంలో చెప్పాలి. అట్లాగే మామూలుగా మనం ప్రతిరోజు చేసుకునేటువంటి నిత్యకర్మల్లో కూడా ఎన్నో విషయాలు ఆ రామాయణ భారతాల్లో ఉంటాయి. చుట్టాలు మన దూరం పంపిస్తున్న విషయం కూడా సుందరకాండలో వచ్చింది. ఎవరైనా చుట్టాలు వస్తే అది దూరం పంపిస్తారు, దాన్ని వెళ్ళి వెనకాలండి. కొన్ని వర్ణన రూపంలో ఈ విషయాలని చెప్పారు. ఇటువంటి విషయాలు పురాణాల ద్వారా, కథల ద్వారా, రామాయణాల ద్వారా చెప్పడానికి చూసేటువంటి మొదటి వ్యక్తి వేదవ్యాసుడు. కాబట్టి ఆ వేదవ్యాసుడు పుట్టినరోజు మనం ఇలా జరుపుకుంటున్నాం. అసలు ఎంత ఘనంగా ఇవాళ కానీ మనం బయటికి వెళ్తాం. ఈ గ్రామస్తుల్లో ఉన్నటువంటి ఉత్సాహం, ఈ ఉత్సాహం ఏదైతే సంస్కారం చేయాలి. ఈ గ్రామస్తుల్లో సంస్కారం ఉండబట్టే ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. లేకపోతే నా వంటి వాళ్ళకి పాదాలు పట్టుకుని పడికి నమస్కారం చేసి ముందు కలుగుతున్నారంటే మీరు నాలో ఒక దైవాన్ని చూస్తున్నారు, నేను మీలో దైవాన్ని చూస్తున్నాను, మీలో సంస్కార రూపంలో ఉన్న దైవాన్ని చూస్తున్నారు. అందుకని ఈ సంస్కార రూపంలో ఉన్న ఆ దేవుడిని నేను నమస్కరిస్తున్నాను. ఇంత గొప్పగా మీరు నన్ను సన్మానించి నా చేయాల్సిన పనిని గుర్తు చేసినందుకు మీకందరికీ కూడా శతదా నమస్కరిస్తున్నాను. వాసుదేవ. తర్వాత నేను ఒక విషయం చెప్పదలుచుకున్నట్టంటే, ఇలా అనుకున్నట్టయితే అమ్మా లక్ష్మి గారు నా పాఠానికి వచ్చి అందరికీ కూడా మిగిలిన వాళ్ళ దగ్గర చెప్తుంది.
మనం నిత్యార్చన విధానం చెప్పుకుందాం అనుకుని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. ఇవాళ కనుక నాకు ఇలా అనుకుంటే రామకృష్ణమాచార్య గారు నేను ఇక్కడ తీసుకొచ్చి ఆయన కూడా మనకి కూర్చోబెట్టి ఆ పుస్తకాలన్నీ కూడా మనం ఉచితంగా ఆయన ఇస్తానన్నాడు. నేను నిత్యార్చన చెప్తానండి, మా ఊళ్ళో వాళ్ళు అడుగుతున్నారంటే నన్ను గురువయ్య శ్రీనివాసు పుస్తకాలన్నీ నేను ఉచితంగా ఇస్తానన్నాడు. ఆయన తీసుకొచ్చి ఈ సందర్భంలో మనందరూ ఆ పుస్తకాలన్నీ ఉచితంగా పొందేవాళ్ళు. తర్వాతే నేను తీసుకొస్తాను, పుస్తకాలు ఇప్పిస్తాను కదా. ఆ నిత్యార్చన విధానం ఏంటంటే ఇవాళ దేవాలయాల్లో చేసేటువంటి పూజలన్నీ కూడా మంత్ర రూపంలో ఉంటాయి. మనం చేయలేము, మనందరికీ మంత్రాలు చదవడానికి అవకాశం లేదు కనుక అందుకని ఆ వేదరూపం అదే వేదంలో ఆ మంత్రాల్లో ఉన్నటువంటి అర్థాన్ని